టీటీడీ పరిపాలనా భవనం దగ్గర హిందూ సనాతన ధర్మ ప్రవచన సమితి నిరసన చేపట్టింది. తిరుమల క్షేత్రంలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్కు వ్యతిరేకంగా ధర్నా చేసిన స్వామీజీలు టీటీడీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత నిర్మిస్తున్న హోటల్ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలి అన్నారు. ఇలాంటి స్టార్ హోటల్ నిర్మాణాల వల్ల ప్రకృతి సౌందర్యం పూర్తిగా నశిస్తుందని, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మారుతున్నాయని హిందూ సనాతన ధర్మ ప్రవచన సమితి సభ్యులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హోటల్ నిర్మాణం రద్దుపై దృష్టి సారించాలి అన్నారు. లేదంటే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు స్వామీజీలు. ముంతాజ్ హోటల్కి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలిపిరి పాదాల చెంతన ఉండేటటువంటి 20 ఎకరాలు భూమి. వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి భూమి, చాలా ఆధ్యాత్మిక భూమి. అది అటువంటి ప్రపంచ పుణ్యక్షేత్రంగా పిలువబడే ఏడుకొండలలో 20 ఎకరాల స్థలాన్ని ఒక ముంతాజ్ 7 స్టార్ హోటల్కి ఇవ్వడం, ఇది హిందువులుగా మేము జీర్ణించుకోలేకపోయాము. అనేక ఉద్యమాలు కూడా చేశాం. కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు 746 జీవో, అది చూడండి, 746 జీవో రాజశేఖర రెడ్డి గారు తిరుమల ఏడుకొండలు లోన బయట తిరుమలలో ఉండేటువంటి సరౌండింగ్స్ అన్నీ కూడా పరిసర ప్రాంతాలు పవిత్రమైనవే. అక్కడ ఎటువంటి కట్టడాలు కానీ ఆధ్యాత్మికంగా ఉండాలి తప్ప ఏ ఇతర ప్రైవేటు కట్టడాలకి పనికిరాదు అని 746 జీవో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు ఇచ్చారు. ఆ ఏడుకొండల చుట్టూ ఉండే ప్రాంతాలన్నీ కూడా చాలా పవిత్రంగా ఉంచాలి. కొండ కింద కూడా, ఏడుకొండల కిందన కూడా ఎటువంటి సినిమాలు అపవిత్రం చేయకూడదని 96లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇన్ని ఉంటుండగా ఒక పక్క టీటీడీ మొన్నే బోర్డు కూడా ఒక తీర్మానం చేసింది, శాంటిటీ స్పిరిచువాలిటీ ముంతాజ్ హోటల్ వల్ల భగ్నం అవుతుంది కాబట్టి ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు ఏడుకొండల పాదాల చెంత అలిపిరి దగ్గర ఇవ్వకూడదు అని మరి టీటీడీ బోర్డు కూడా తీర్మానం ఇస్తే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు హిందూ డిక్లరేషన్ అని తిరుపతిలోనే మీరు ప్రకటించారు, మేము చాలా ఆనందించాం. అలాగే సనాతన హిందూ బోర్డుని, సనాతన హిందూ ధర్మం బోర్డుని మీరు మాట్లాడారు, నిజంగా మేము పొంగిపోయాం, ఎంతో ఆనందించాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మా వెంకటేశ్వర స్వామి మా కుల దైవం అన్నారు, ప్రక్షాళన ఏడుకొండల నుండి ప్రారంభిస్తామన్నారు, మేము ఆనందించాం. మీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే హిందువులందరూ కూడా స్వాగతించారు రాగానే. కానీ ఏమిటండి ఇది, మీ వల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటే మన ప్రభుత్వమే, మీరే కూటమి ప్రభుత్వమే ఈరోజు ముంతాజ్ హోటల్కి పెర్మిషన్ ఇస్తే వెంకటేశ్వర స్వామి పవిత్రత ఏమవ్వాలి? ఆ ఏడుకొండల క్షేత్రం తాలూకా శాంటిటీ, ఆధ్యాత్మిక ఆ పవిత్రత ఏమవ్వాలి? ఇది ధర్మమా? ఇదా మీరు చేసే నిర్వాహకం?